ఈ బలహీన వర్గాలు ఒక స్థాయికి ఆర్థికంగా ఈక్వల్ అండ్ సోషల్గా ఈక్వల్గా రావాలంటే ఎంతకాలం పట్టే అవకాశం ఉంటుంది సార్? ప్రపంచంలో భారతదేశంలో 2014 తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత సెక్యులరిజం అసలు మొత్తంగా కనుమరుగు అయిపోతుంది. బీజేపీ అంటేనే ఏంది అసలు? ఈ మొత్తం మీద బీజేపీ అంటేనే మతం అంటేనే బీజేపీ ఏంది సార్ ఇదంతా? బీజేపీ లేనప్పుడే దేశం విడగొట్టిన నా కొడుకులు ఎవరు? కోట్లాది మంది ఇందులో చంపించిన నా కొడుకులు ఎవరు? ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి మణిపూర్ మంటై మండుతున్నా కానీ ఒక్క ప్రకటన కూడా ఎస్ నేనున్నాను అనే ప్రకటన ఎందుకు చేయలేకపోయారు? బ్రహ్మాండంగా చేసిండు. ఇక్కడ అంటే ఏంది లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నట్టుండి 2023లో కాషాయం వైపు లెఫ్ట్ ఇదేమో మొత్తం మీద రైట్ వింగ్ లో వచ్చింది. అసలు ఏంటి ఇది? అనూహ్య మార్పు ఏంది ఇక్కడ? అసలు ఏంది రెడ్ శాంతి ద్వారా ఏం చేయబోతుంది? ఎక్కడికి ఎక్స్పోర్ట్ పోతుంది? అంటే మీ ఒక్కరికే పర్మిషన్ రావడం ఏంది? మిగతా ఎస్పెషల్లీ విద్యా వైద్యానికి కనుక పూర్తి స్థాయిలో ఉచితాలు అంటే పూర్తి స్థాయిలో ఒకే విధానం అందరికీ ఒకే న్యాయం జరిగేటట్టు చేస్తే ఈ ఉచితాలన్నీ బంద్ చేస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఇది రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి కేసీఆర్ ఇంట్లోకి ఇచ్చేది కాదు. ఇప్పుడు మరి ఎప్పుడు ఓటును విలువ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది సార్. అదే చెప్తున్నాను నేను ప్రజలు. సో ఒకవైపు ఉచితాలు ఏంటి బిచ్చగాళ్ళం చేస్తుండ్రు ప్రభుత్వాలు అంటున్నాయి, మీరు కూడా కొన్ని హామీ ఇచ్చారు కదా, మరి దీన్ని ఏమంటారు సార్? మళ్ళీ మీకు అదే చెప్తానండి, ఏది